ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరము కూడా మరి యొక్క నూతనమైన దినములోనికి అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి అనుదినము కొనసాగుతున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. నేటి దినవాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15-16 వచనాలను బట్టి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, నీవు పర్వతములను నూచుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించదువు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను బట్టి సంతోషం. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనకు అందిస్తూ ఉన్నారు. మానవ మాత్రముగా మనం అనేకమైనటువంటి భయాలతో నిండిపోయి ఉంటూ ఉంటాం. క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి కఠినమైన ఆటంకాలను మనం ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. ప్రతి భయము, ప్రతి కష్టము, ప్రతి శోధన మన ముందు ఒక పర్వతము వలె కనిపిస్తూ ఉంటుంది. ఈ చదవబడినటువంటి లేఖన భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. నీవు పర్వతములను నూచుదువు, వాటిని పొడిగా చేతువు. శ్రమలు అనేటువంటి పర్వతాలను, భయము అనేటువంటి పర్వతాన్ని, కష్టము అనేటువంటి పర్వతాన్ని పొడి చేస్తావు అని ఇక్కడ చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి ఆటంకమైనా సరే, అది ఎంత కఠినమైన పరిస్థితులైనా సరే, క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసము వలన మనము పూర్తిగా జయించగలమని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాగ్దానాలను చేతపట్టుకొని అనుదినము దేవుని యందు విశ్వాసముంచి పట్టు విడవక ప్రార్థించినట్లయితే బలహీనులైన విశ్వాసులు బలము గల వారవుతారంటున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31-32 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభువారి యొక్క శిష్యులు ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అధికారులు వారందరూ కూడా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. మీరు ప్రార్థన చేయొద్దని ప్రార్థనకు ఎంతో ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు. కానీ వారి మాటను లక్ష్య పెట్టక దేవుని యందు మాత్రమే విశ్వాసముంచి వారు ప్రార్థిస్తారు. అంతటా ఆ స్థలమంతా కూడా కంపించను అని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. వారి సంఖ్యకి కొద్దిమంది మాత్రమే ఉన్నారు, కానీ వారు సహాయం కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థించారంట. ఆ ప్రార్థన ప్రపంచమంతటినీ కూడా కంపింపజేసింది. వారు ఆ భయము, ఆ శ్రమ అనేటువంటి పర్వతమును నూర్చి చరిత్రని సృష్టించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఒక చిన్న సామాన్యమైనటువంటి మానవులే, కానీ దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ప్రపంచాన్ని కంపింపచేసేటువంటి గొప్ప విశ్వాసులుగా నిలబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏ పర్వతము అడ్డంకంగా నిలబడింది? భయమా, శ్రమన, కష్టమా, శోధన, పాపమా, ఇంకా ఏదైనా సరే ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నురుపిండిని నూర్చినట్లుగా ఆ పర్వతాన్ని నూర్చగలవు. ఎప్పుడు కూడా నీకు విజయమే అనుగ్రహిస్తాడు. ప్రతి పరీక్షలో దేవుడు అనుగ్రహించేటువంటి విజయమును బట్టి నీవెల్లప్పుడూ కూడా సంతోషిస్తావు. దేవునిలోనే ఈ సంతోషం, దేవునిలోనే ఈ ఆనందం, పరిశుద్ధ దేవుని బట్టి నీవెప్పుడు అతిశయపడతావు అని ఈ గొప్ప వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి పర్వతాలను చూచి కృంగిపోక, బెదిరిపోక, నీ విశ్వాసాన్ని కోల్పోక ప్రభు యందు మాత్రమే నీవు నమ్మిక ఉంచినట్లయితే గొప్ప జయమును నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు.
అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎన్నో భయాలు, కష్టతరమైనటువంటి పరిస్థితులు మా ముందు పర్వతం వలె నిలబడి ఉంటుండగా మీ యందు విశ్వాసం ఉంచటం ద్వారా వాటిని నురుపిండి వలె నూర్చగలిగిన శక్తిని మీరు మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు. అవి గాలి చేత కొట్టబడి మా జీవితంలో ఎన్నటెన్నటికి వెనుతిరిగి చూడకుండా చేస్తున్నందుకే మీకు వందనాలు. మా ప్రతి కఠినమైన పరిస్థితులను సరిచేసి నీ యందలి విశ్వాసము ద్వారా మాకు గొప్ప జయమును అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు. ఈ విన్న వాక్యం ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నటువంటి ఆటంకాలను, అడ్డుగోడలను తొలగించి సంతోష సమాధానములను మీరు వారికి అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.